హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 4వ విడత డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ అవుతున్నాయండి. సో ఈ యొక్క డబ్బులు వారం రోజుల పాటు అయితే పడుతూ ఉన్నాయండి. సో అయితే మనకి అఫీషియల్గా మొన్న సోమవారం నుంచి కూడా అందరి ఖాతాలకి అయితే పడుతున్నట్లయితే మెసేజ్లు అయితే వచ్చినాయండి. అయితే ఈ యొక్క పథకం ద్వారా ఇప్పటికే మనకి 10 జిల్లాల్లో చాలా వరకు లబ్ధిదారులకి ముందే డబ్బులు అయితే రిలీజ్ చేశారండి స్టార్టింగ్లో. సో తర్వాత చాలామంది లబ్ధిదారులు అయితే మిగిలి ఉన్నారు ఈ యొక్క పథకం ద్వారా. సో వారందరికీ కూడా మిగిలి ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో 3,500 కోట్లు సో రిలీజ్ చేయడం జరుగుతుందండి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకి గత 3 రోజులుగా అందరికీ కూడా ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయండి. సో ఎవరైతే మిగిలి ఉన్న లబ్ధిదారులు ఉన్నారో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ ఉన్నారో వీరందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా డబ్బులు అయితే జమ అవడం అయితే జరుగుతుందండి. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అయిన మహిళలు ఎవరైతే ఉన్నారో 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ఏజ్ ఉన్న మహిళలు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి అయితే ఎలిజిబిలిటీ అయితే ఉన్నారండి. సో వీరందరికీ కూడా ఖాతాలు అయితే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఈ యొక్క లిస్టులు అనేది గతంలోనే ప్రిపేర్ చేసి పెట్టడం జరిగిందండి. సో వారికి ఇప్పుడైతే డబ్బులు అయితే ఖాతాల్లో అయితే జమ అవుతున్నాయండి. సో ఈ యొక్క డబ్బులు మీ ఖాతాలో ఏ ఖాతాల్లో పడుతున్నాయి అనేది మీరైతే తెలుసుకోవాల్సి అయితే ఉంటుందండి. ముఖ్యంగా మీకు ఉన్నటువంటి అకౌంట్స్లో మీ బ్యాంక్ అకౌంట్, సో ముఖ్యంగా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న అకౌంట్ ఏదైతే ఉంటుందో సో ఆ అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి. కొంతమందికి అయితే మెసేజ్లు అయితే వస్తున్నాయండి, కొంతమంది మెసేజ్లు రకం బ్యాంకుల్లో అయితే పడుతున్నట్లయితే చెప్తున్నారండి. సో కాబట్టి ఖచ్చితంగా మీరైతే ఒకసారి అయితే మీ యొక్క బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి. సో చాలా మందికి అయితే ఫోన్పే లింక్ ఉంటే కనుక ఫోన్పే లింక్ ద్వారా కూడా మీరు ఫోన్పే ద్వారా కూడా చెక్ చేసుకోండి. చేయూత పథకం ద్వారా 18,750 రూపాయలు అనేది కరెక్ట్గా మనకి ఖాతాలు అయితే పడడం జరుగుతుందండి. సో ఈ యొక్క డబ్బులు అనేది మనకి ఇంకా 2-3 రోజులు కూడా పడే అవకాశం అయితే ఉందండి. లబ్ధిదారులకు చాలా మందికి అయితే ఇంకా డబ్బులు అయితే పడాల్సి అయితే ఉంది. సో వారైతే స్టేటస్లు అయితే చెక్ చేసుకుంటున్నారు డబ్బులు వచ్చినాయా లేదని చెప్పేసి. సో అలా ఎవరైతే పడలేదు అనుకుంటున్నారో ఇంకొక 2 రోజులు అయితే వెయిట్ చేయండి, మీకు కూడా ఖాతాలోకి అయితే డబ్బులు అయితే వస్తాయి. ఈ యొక్క పథకం ద్వారా మనకి ఇంకో పథకం డబ్బులు కూడా పడుతున్నాయండి. ఈబీసీ నేస్తం పథకం డబ్బులు పడుతున్నాయండి. అదేవిధంగా వైఎస్ఆర్ కాపు నేస్తం పథకానికి సంబంధించి డబ్బులు కూడా పడుతున్నాయండి. సో పెండింగ్ పథకాలకు సంబంధించి ఏమైనా పెండింగ్ అమౌంట్లు ఉంటే కూడా అవి కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. సో కాబట్టి ఆ యొక్క డబ్బులు కూడా పడే అవకాశం అయితే ఉందండి. సో ఎవరైతే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఎలిజిబిలిటీ అయిన మహిళలు ఉన్నారో అందరూ కూడా తప్పకుండా అయితే తమ అకౌంట్లు అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకున్నారో లేదనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో ఈ యొక్క డబ్బుల కోసం మీరైతే సో మనకి రిజల్ట్స్ కన్నా ముందు అంటే మనకి ఈ నెల అంతా కూడా డబ్బులు పడే అవకాశం అయితే ఉందండి చాలా వరకు కూడా. సో మనకి ఇంకో వారం దాకా కూడా పడతాయని అయితే అధికారులు అయితే తెలపడం జరుగుతుంది. కాబట్టి సో కంపల్సరీ ఈ యొక్క చేయూత పథకానికి సంబంధించి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో సో వీరందరూ కూడా తమ అకౌంట్లు అయితే యాక్టివ్లో పెట్టుకోండి ఈలోగా అయితే. సో ఇది ఫ్రెండ్స్, వీడియోలో ప్రభుత్వం నుంచి ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే వీడియో చేసి తెలుపుతాను. కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.